శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి. మంచిదే కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి మోసపోకు. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే పాత్ర ఎరిగి దానం, క్షేత్రం ఎరిగి యాత్ర అని మన పెద్దవాళ్ళు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. మన మనసును మనం అదుపు చేయలేకపోతే మనం మరొకరి అదుపులో ఉండాల్సి వస్తుంది. మనసుని మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారుతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏదీ మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. నీ మీద నీకే నమ్మకం పోయిన క్షణంలో కూడా నిన్ను నమ్మి నీ పక్కన నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. మార్గం తెలిసినవాడు మేధావి, చూపించినవాడు నాయకుడు, దాటినవాడు సమర్థుడు. కానీ మార్గం తెలిసి చూపించక దాటనివాడు అసమర్థుడు. పిల్లలే రేపటి ఆశలు. వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించండి. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళం అనుకోవద్దు. మనకు జరగనంత వరకు ఇతరుల అన్ని విషయాలు తమాషాలుగానే ఉంటాయి. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవటం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం. అర్థం చేసుకునే అమ్మాయి ఇల్లాలుగా ఉంటే ఊరి గుడిసె కూడా ఆనందాలకు పుట్టినిల్లవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.